పాపం మహాదేవ గారు వినలేకపోయారు. ఒకటే వెతుకుతున్నారు కదా. చెప్దామని అనుకున్నాను. ఈలోపే పెద్దమ్మ వెళ్ళిపోయారుగా. పర్వాలేదులేమమ్మా, వాళ్ళు చూస్తారులే. అవును, నువ్వు వెళ్ళలేదమ్మమ్మా? గంగా సిద్ధు వెళ్ళారు కదా. ఓహో, దొరకలేదు కదా. అది సరే గాని మనలో మనమాట. హరిగారు ఏమయ్యారు నీకేమన్నా తెలుసా? అయ్యో లేదమ్మమ్మా. ఏయ్, నిజం చెప్పవే. నువ్వు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు నిజం చెప్పావనుకో, ఈ ఆస్తి మొత్తం నీకే వచ్చేలా చేస్తాను. మొత్తమా? వాడు జైలుకు వెళ్ళకూడదు. నువ్వు నిజం చెప్పు, ఇచ్చేస్తాను. అమ్మమ్మమ్మా, ఆశ చూపించి చెప్పించేద్దాం అనుకుంటున్నావా? ఆశ చెప్పాను కదా. ఏయ్, చెప్పవే. ఏం చెప్పనమ్మమ్మా, నాకు తెలిస్తే కదా. ఇదిగో, ఈ ఆస్తి అంతా ఇస్తానంటున్నాను కదా. ఈ వెధవ పనంతా దానికోసమే కదా. చెప్పవే. మొత్తం మూట కట్టుకుని నీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళిపో. అబ్బా, ఇది మరీ బాగుందమ్మమ్మా. నువ్వు ఆస్తిస్తానంటున్నావని తెలియదని తెలిసినట్టు ఎలా చెప్పగలను? తెలీదు అంటావు, అంతే కదా. అంతే అమ్మమ్మా. ఇదిగో నీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? ఇదిగో, నీకో చివరి అవకాశం ఇద్దామని అడిగానే. సరే, హరిగారు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని మేమే కనిపెట్టామనుకో, నువ్వు వెళ్లేది జైలుకే. అది చూసుకో మరి. ఓకే అమ్మమ్మా, నేను చేస్తే కదా భయపడాలి. నేను చేయనప్పుడు నాకేంటి భయం? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకైతే తెలియదు మరి. నేనెందుకు దాస్తాను? నాకే వస్తుంది. భలే దానివే. మనవన్ని కాపాడడం కోసం మనవరాల్ని ఇరికించాలనుకునే అమ్మమ్మని నిన్నే చూస్తున్నాను. ఇంకేం చెప్పాలి చెప్పు. ఈవిడికి నా మీద డౌట్ వస్తుందంటే మళ్ళీ ఇల్లంతా వెతికి ప్రయత్నం చేయిస్తుంది. వాళ్ళొచ్చేలోపే మావే గారిని వేరే చోట దాచేయాలి. ఇదిగో సిద్ధు, మీ నాన్నగారు కనబడిపోతారా. వెళ్దామా? ఉండు, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఉండు. ఇదిగో, ఈ ముగ్గు చూడు ఎలా వెళ్ళిందో. బాగుందా? ప్లాన్ చేసావే, నన్ను ముగ్గులోకి దింపి ముగ్గు కట్టించేస్తారా? అంటే గంగా సిద్ధులు ఇక్కడే ఉన్నారన్నమాట. ఓకే, మీ ముగ్గురు ముగ్గులాటకి నేను చుక్కలు పెడతాగా, చూడండి.
నాతోనే గేమ్స్ ఆడతారా మీరు? హ? రండి రండి, మొత్తం తిరిగి ఇక మీకు ఆయాసమే మిగులుతుంది ఇప్పుడు. ఉండు అక్కడికి వెళ్ళి చూద్దాం. రారా రా. వెళ్ళండి వెళ్ళండి, ముగ్గును అడ్డం పెట్టుకుని ఈ మంగని పట్టేసుకుందామని మీ తల్లో జేజమ్మ దిగి రావాలి. అయ్యో ఛ! అంటే దానికి మన ప్లాన్ తెలిసిపోయినట్టుంది కదా. హలో, తెలిసిపోయింది. మీకే తెలియట్లేదు, నాకేం తెలీదని. నాటకాలు ఆడకు. ఆడుతుంది మీరు. ఏయ్, మీకు నా మీద అనుమానం మరి పెనుభూతంలా తయారైంది. పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. పెద్ద జేమ్స్ బాండ్ 007 అనుకుంటున్నారా? అవునే అనుకుంటున్నావు. మా అనుమానం నీ మీదే. హరిగారిని నువ్వే ఎక్కడో దాచేసావు. నాకే అవసరం? ఆహా, నాకేం అవసరం అంట. ఆయన్ని దాచేస్తే నాకేంటి లాభం? మరి ఏమయ్యారు? నన్ను అడిగితే ఇది మరీ బాగుంది, స్టేషన్కి వెళ్ళాలని రాసిపెట్టుంది, వెళ్ళారు. ఇప్పుడెవరో కిడ్నాప్ చేయాలని రాసిపెట్టినట్టుంది, అయి ఉంటారు. లేకపోతే నాకెక్కడ శిక్ష పడుతుందోనని భయపడి ఎక్కడికో పారిపోయి ఉంటారు. నోర్మోయ్, పారిపోయేంత పిరికివారు కాదు మామయ్య గారు. ఏమో, ఎవరికి తెలుసు? అందరూ పైకి కనిపించేంత మంచిగా అయితే ఉండరు కదా. ఏ అందరూ నీలా ఉండరే. అబ్బా ఓకే మమ్మా, మీతో చర్చలు పెట్టి మీకు క్లారిటీలు ఇచ్చే ఓపిక నాకు లేదు. నాకు దీనికి ఏ సంబంధం లేదు. మీకు అర్థమైతే మీ టైం సేవ్ అవుతుంది, లేదంటే ఇదిగో ఇలాగే వేస్ట్ అవుతుంది. ఇక మీ ఇష్టం. అమ్మమ్మా, ఏంటి ఇట్టా అయింది? ధనుష్ గారు మళ్ళీ వచ్చేస్తే ఏం చెప్దాం? అమ్మమ్మా, ధనుషే. ఏం చెప్పాలి? ముందేమంటాడో విను. స్పీకర్ ఆన్ చేయి. సార్, హలో గంగా గారు, ధనుష్ హియర్. మీకు ఇచ్చిన టైం అయిపోవడానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది. ఏం డిసైడ్ అయ్యారు? నేనే వచ్చి హరినారాయణ గారిని తీసుకెళ్ళనా, లేదా హామీ ఇచ్చిన తప్పుకి మీ హస్బెండ్ సిద్ధార్థని అరెస్ట్ చేయనా? అవసరం లేదు సార్. అరగంటలో మా మామయ్య గారిని తెచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. గుడ్. ఏం లేదులేండి, గుర్తు చేద్దామని కాల్ చేశాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ మావయ్యను తప్పించినట్టు నీ భర్తని తప్పించాలని ట్రై చేస్తే అతని భార్య అయినందుకు నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. హలో సార్. ఓహో, పెద్ద మేడం గారు, మీరు కూడా వింటున్నారా? చెప్పండి. వినాలి. మీరెవరితో మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించి మాట్లాడండి. జమీందార్ ఫ్యామిలీ అండి మేము. పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. ఇలాంటి పనులు చెయ్యం. అర్థమవుతుంది, అర్థమవుతుంది. అయ్యింది కదా, మీ చట్టం ఏది చెప్తే అది చెయ్యండి. దొరికాం కదా అని అంతకుమించి చెయ్యకండి. నేను అంతకుమించి చెయ్యాల్సి వస్తుంది. ఓహోహో, మీకు కోపం వచ్చేలా ఉందా? ఇచ్చిన మాట తప్పారంటే నా కోపం చూడాల్సి వస్తుంది.
మైండ్లో పెట్టుకోండి. ఏ హలో, కొట్టేశాడు. ఛే! ఏం చేయాలమ్మా? హలో సార్, హరినారాయణ గారు. హరినారాయణ గారు లేరా అండి? లేరండి. నా పేరు ప్రమోద్ మేడం. ఆ. సార్కి ల్యాండ్ డీల్స్ చేస్తూ ఉంటాను. లాస్ట్ వీక్ సార్ ఒక ల్యాండ్ చూశారు. సార్కు నచ్చి 50 లక్షలు టోకెన్ అమౌంట్ ఇచ్చారు. కానీ మా ఎంక్వైరీలో ల్యాండ్ వాల్యూ అంత కాదని తేలింది. అందుకే సార్కు మనీ ఇచ్చేద్దామని వచ్చాను. యాక్చువల్లీ సార్ అకౌంట్లోనే వేసేద్దాం అనుకున్నాను. కాకపోతే సార్ ఇది లాక్ సిస్టమ్ ఉన్న దాంట్లో మనీ ఇచ్చారు. నేను ఆ రోజు చూసుకోలేదు. నెంబర్ తెలియకపోతే ఓపెన్ అవ్వదు కదండి, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఆయన లేరు మరి, మాకిస్తే ఇవ్వండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దని సార్ చెప్పారు మేడం. అవునా? చిన్న కోడల్ని కదండి, సార్ నాకే ఇవ్వమని చెప్పుంటారు. లేదు మేడం, పెద్ద కొడుకు గాని పెద్ద కోడలు గాని సార్ ఇవ్వమన్నారు. ఏంటి? నేనే ఈ ఇంటికి పెద్ద కోడల్ని. ఇటు ఇవ్వండి. హలో, అదెలా కుదురుతుంది? ఆయన వారసుని నేను. ఇవ్వమన్నది మాకు, మీరు ఇవ్వండి సార్. చేయండమ్మా ఈ అన్యాయం. తీసుకొనివమ్మా. మీ మావయ్య గారు ఈ రోజు కాకపోతే రేపైనా రారా ఏంటి? ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఏనేలే, ఆయన తీయడానికి నంబర్ తెలియాలి కదా. చూస్తూ పూజించుకోవడమే, ఏమీ చేయలేం. నువ్వేం చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఆ? లాక్ చేయడం ఎందుకు? ఏ నెంబర్ పెట్టుంటాడు? ఒకసారి ట్రై చేద్దాం. ఓపెన్ అవ్వట్లేదే, ఎలాగా? ఏం నెంబర్ అయి ఉంటుంది? ఎస్, మావయ్య గారి సీక్రెట్ నంబర్స్ అన్నీ మొబైల్లో పెడతారు. మొబైల్ ఇంట్లోనే ఉంది కాబట్టి తెలుసుకుందాం. దీనికి లాక్ పెట్టాడుగా, ఇప్పుడు ఆయన ఫింగర్ ప్రింట్ పెడితే కానీ ఓపెన్ అవ్వదే. షిట్. అవును, నేనెందుకు చిరాకు పడుతున్నాను? మావయ్య గారు ఉంది నా కస్టడీలోనే కదా. ఆయన ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది కదా. పెట్ట తెచ్చుకుంటుంది, 50 లక్షలు నావే. మావయ్య గారు నాకివ్వమని చెప్పి మంచి పని చేశారు. మీ వేలిచ్చి కూడా ఆ పుణ్యం కూడా కట్టుకోండి.
ఉంటుంది అనుకున్నాను. లేదే, ఇప్పుడు ఎలా? ఏం నెంబర్ అయి ఉంటుంది? బా, ఇది కూడా ఓపెన్ అయి చావట్లేదు. ఏ నెంబర్ అయి ఉంటుంది? 420. 420. హా 420యా? అయ్యో, ఇందాకటి నుంచి తెలియక ఒకటే టెన్షన్ పడిపోతున్నాను. నా బాధ చూడలేక ఆ ఆకాశవాణి పలికినట్టుంది. ఇదేంటి? నీ బుద్ధి కనపడిందా? ఆకాశవాణి కనపడిందా? అమ్మమ్మ, ఛీ, నోర్మి. నువ్వు ఇంక మారవే, నిన్ను జైలుకి పంపాల్సిందే. అది కాదమ్మమ్మ, నేనేం చేయలేదు. ఆయన ఇక్కడ ఉండటం నేను జస్ట్ ఇప్పుడే చూశాను. మీకు చెప్దామని అనుకున్నాను. 50 లక్షలు అనేసరికి ఏదో చిన్న ఆశ పుడితేను. ఎలాగో ఓపెన్ చేశాక మీకు చెప్దాం అనుకున్నాను. ఏలోగా మీరే వచ్చేసారు. ఏ, వాడు మోసం చేశాడమ్మమ్మా. చేసింది అతని కాదు, నీ మోసం బట్టు బయలు చేయడానికి మేమే ఆడించాము. వదలను మంగ, నిన్ను అస్సలు వదలను. డాడ్, 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 సిద్ధు, సిద్ధు, ఇదేంట్రా ఎక్కడున్నాను? ఏమైంది? అయ్యో, ఏం కాలేదు మామయ్య గారు, మీరు రండి. ఏం జరిగిందమ్మా? చెప్తాం, మీరు రండి. రండి. రండి రండి. రండి. అమ్మో, ధనుష్ వచ్చేశాడు. తమ్ముడు ఎక్కడా కనపడలేదు. ఇక సిద్ధు నేను కూడా ఆపలేను. సారీ ధనుష్, తమ్ముడు